సోదర కార్యకర్తలారా, సోదర సిద్దిపేట నాయకులారా, కాంగ్రెస్ పార్టీ నాయకులారా, సిద్దిపేట నియోజకవర్గ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరికీ కూడా నమస్కారాలు, వందనాలు తెలియజేస్తూ నేను 1, 2, 3 విషయాలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ఇక్కడ ఉన్న దుకాణదారులకు, దుకాణదారులు అంటే అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళు ఉంటారు. ముస్లింస్ ఉంటారు, వైశ్యులు ఉన్నారు, రెడ్డిలు ఉన్నారు, మార్వాడీసి ఉన్నారు, లేదా పద్మశాలి కానీ, గౌడ్స్ కానీ, లేకపోతే యాదవులు కానీ, ముదిరాజులు కానీ, సమస్త బీసీ కులాలు అనేకము వ్యాపార సంబంధించిన దుకాణదారులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాను. సపోర్ట్ పోతుంది, సపోర్ట్ పోతే స్పీచ్ ఆగిపోతుంది. పీస్గా మాట్లాడితే ఈయనుండాలి. ఓకే, స్కూల్లో ఒక టీచర్ ఎట్లా చెప్తే స్టూడెంట్స్ వింటారో అట్లా ఈయనుంది, అది అర్థమవుతుంది. ఓకే, ఎవరిని తిట్టేది లేదు, ఎవరిని కొరికేది లేదు. ఓకే, తిట్టేటప్పుడు తిడతా, కొరికేటప్పుడు కొరుకుతా. ప్రతిసారి కోరుకుడు, ప్రతిసారి తీర్చుడు అవసరం లేదు. అర్థమైంది కదా అందరికీ? జగన్రెడ్డి ఏందబ్బా ఏదో 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 అని అనుకోకండి. జస్ట్ నేను ఒక లెక్చరర్ అనుకుని నేను అంతే దానికి. ఓకే, వ్యాపారస్తులకు ఇప్పుడు ఏం జరుగుతున్నది దేశంలో, పార్లమెంట్ ఎన్నికలలో ఏం జరుగుతున్నది? దేశ రాజకీయాల్లో 2 రాజకీయ పార్టీలు, స్వాతంత్రం రాకముందు కాంగ్రెస్ ఉంది, స్వాతంత్రం రాకముందు కాంగ్రెస్ ఉంది, వచ్చినాక కాంగ్రెస్ ఉంది. 40 ఏళ్ల కిందట, 35 ఏళ్ల కిందట, 40 ఏళ్ల కిందట బీజేపీ పార్టీ పుట్టింది. వయసులో బీజేపీ పార్టీ కంటే కాంగ్రెస్ వయసు ఎంత? అంటే బీజేపీ వయస్సు 40 సంవత్సరాలు, కాంగ్రెస్ వయసు 135 ఏళ్ళు. అంటే కాంగ్రెస్ పార్టీ అంటే సంజీవిని, అంతే కదా? ఇక్కడ దుకాణదారులు ఒక 10 మంది ఉన్నా, 10 మంది అర్థం చేసుకొని మీరు చర్చించుకోండి. సిద్దిపేట నియోజకవర్గము, సిద్దిపేట, నేను ముందుగా వైశ్యులకు నేను ఒక అప్పీల్ చేస్తున్నా. వైశ్యులు అంటే సావుకారులు, కోమటోళ్ళు సావుకారులు. నేనేం అప్పీల్ చేస్తున్నా అంటే, వర్తక వైశ్యులారా, ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది ఒక వైశ్యుడు, గాంధీ మహాత్ముడు. గాంధీ మహాత్ముని చంపింది ఎవరు? గాడ్స్ చంపిండు. మహాత్మా గాంధీ వైశ్యుని చంపిన గాడ్స్ ని ఈ రోజు పార్లమెంట్ లో బీజేపీ ఎంపీలు ఏమన్నారు? ఆయన్ని ఒక దేవునిగా పోల్చారు. ఆర్య వైశ్యులకు పౌరుషం లేదా? మన మహాత్మా గాంధీ వైశ్యుల్ని ఒక గాడ్స్ చంపితే గాడ్స్ బీజేపీ సమర్థిస్తున్నది. అలాంటి గాడ్స్ సమర్థిస్తున్న బీజేపీని సమర్థిస్తారా? నాకు కొందరు ఈ మాట నేను ఎందుకు ఆర్య వయసులకు అప్పీల్ చేస్తున్నా అంటే, సిద్దిపేట సావుకారులందరూ బీజేపీ చేస్తామని
ఏమంటున్నారు అంటే నేను జ్ఞాపకం చేపిస్తున్నా. అరే అరే సావుకారనే ఉడుతున్నామని సావుకారుగా ఓటు చేస్తున్నట్టుంటే సావుకారుల రక్తము ఉడుకుతలేదా? ఇది ఒకసారి ఆర్యవైశ్యుల సోదరులకి ఈడొక 2-3 సావుకారులు ఉంటే మీ కులంలో చర్చకు తీసుకురండి. ఓకే, రెండవ విషయం చెప్తా. పొద్దున సపోర్ట్ మీది బిజినెస్ సెంటర్ అవునా కాదా చెప్పండి సావుకారులు. సిద్దిపేట బిజినెస్ సెంటర్ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎవరయ్యా బిజినెస్ సెంటర్ అంటే ఫస్ట్ సిద్దిపేట అంటారు. ఏది మార్కెట్, తర్వాత నా సంగారెడ్డిలో సదాశివపేట అంటారు, తర్వాత చేరాబాద్ అంటారు, తర్వాత చోగిపేట అంటారు. ఇట్లా కొన్నిటికే ఇది ఉంది. సరే, శ్రీరాముడిని ఎప్పటి నుంచో మొక్కుతున్నారు బీజేపీలు. బీజేపీలో శ్రీరామచంద్ర భగవాన్ ఎన్ని సంవత్సరాల నుంచి మొక్కుతున్నారు. నేను ఒక మాట చెప్తా. స్వాతంత్రం రాకముందు మహాత్మా గాంధీ గారు ఏమన్నారు? దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. ఆ రోజు బీజేపీ ఎక్కడుంది? ఆ రోజు ప్రధానమంత్రి మోడీ పుట్టిందా? పుట్టలే. అమిత్ షా పుట్టిందా? పుట్టలే. ఇది నిజమే కదా? మరి ఓకే, మీరు ఏదో గుడిని కట్టి అడగండి, ఓటు తప్పు లేదు. కానీ శ్రీరాముణ్ణి మీరే దేవుణ్ణిగా గుర్తింపు తెచ్చిన సరే, మీరు బతకాలి, బతకండి కాదు అని ఎవరు అన్నారు. దేవుని పేరు చెప్పుకుంటే అందరికీ రైట్స్ ఉన్నాయి. అందుకే ఈ దేశంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరం కలిస్తేనే భారతదేశం. సరే, మా అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు, కాంగ్రెస్ అభ్యర్థి నీలం, కాంగ్రెస్ అభ్యర్థి చెయ్యి గుర్తు, చెయ్యి గుర్తు, చెయ్యి గుర్తు. ఓకే, నీలం మధు మన కాంగ్రెస్ అభ్యర్థి. నేనేమంటున్నంటే, మొన్న సంగారెడ్డిలో పాపం తండ్రి సంపాదించిన ఆస్తి ఒక నాయకుడు పార్టీ పేరు చెప్పాలి, పెడితే దానికి మళ్ళా రంగులు చూస్తుంది. బీజేపీ అయితే కాదు, బీజేపీ కాదు, ఆయన కాంగ్రెస్ తర్వాత ఇంకొక పార్టీ ఉంటుంది. ఈ రెండు పార్టీలు ఎవరొకరు మీరు అనుకోండి, అర్థమైంది కదా. ఆ ఇంట్లో వాళ్ళ అయ్య సంపాదించిన పైసలు, ఆ లీడర్ సంపాదించింది ఏం లేదు. ఆ ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ అయింది. నేను పరిశ్రమ అదే సంగారెడ్డిలో ఇన్కమ్ ట్యాక్స్ రావడం ఏంటి? ఇక్కడ సావుకారులు ఏముంటుంది, సావుకారులు పొట్లాలు. ఓకే, మీరు సిద్దిపేట సావుకారులారా అంటే నేను ఒక కోమటలను అడుగుతున్నట్టుగా అన్ని కులాల సావుకారులను అడుగుతున్నా. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఈడున్న 10 మంది 20 మంది సావుకారులు అందరూ కూడా
మీ దుకాణదారులతో మాట్లాడుకోండి, ఆలోచన చెయ్యండి. మీరు శ్రీరాముడి పేరు చెప్పినందుకు మీరు ఓటేస్తే ప్రశాంతంగా ఉన్న మీ జీవితాలను, సావుకారుల జీవితాలను రోజు ఈ సిద్దిపేటలో ఇన్కమ్ ట్యాక్స్ దాడులే చేస్తారు. గఫలత్లో మీరు కానీ బీజేపీ ఎంపీని గెలిపించి అర్థమైందా? మీకు ఇక ఇన్కమ్ ట్యాక్స్ దాడులే. ఇప్పుడు నేను మాట్లాడి నా దగ్గర కూడా వస్తుందేమో, కానీ నాదేం లేదు. కానీ ఇన్కమ్ ట్యాక్స్ నా ఇంటికి వస్తే రాత్రి కానీ నిద్ర ఇన్కమ్ ట్యాక్స్ ఏంటంటే జగ్గరెడ్డితో ఏం లేవు, ఏమి ఎందుకు వచ్చినా నాకు అర్థం కాదు. అట్లా అయితే मुसलमान भाइयों, आप सोचो, ये कांग्रेस पार्टी, राहुल गांधी, ये देश को बचाने वाले कांग्रेस पार्टी, महात्मा गांधी, नेहरू या इंदिरा गांधी, राजीव गांधी, सोनिया गांधी या राहुल गांधी जी तक ये देश के लिए जान भी दिए, कुर्बान भी दिए हैं. సోదరులారా, దేశం కోసం త్యాగం చేసిన కుటుంబం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ గారు. ఇది నిజమే కదా? ఇది సిద్దిపేట వాస్తవులందరూ కూడా గమనించాలి. కాబట్టి నేను మరీ మీ అందరూ కూడా కోరేది ఏంటంటే, కాంగ్రెస్ అభ్యర్థి నీలమ్మని సిద్దిపేటలో పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ ఇవ్వండి, కాంగ్రెస్ ఎంపీని గెలిపివ్వండి. మీరు ఒక 25,000 మెజార్టీ ఇస్తే కాంగ్రెస్ ఎంపీ బయట పడతాడు. మీకు ఏం ఇబ్బంది రానియం. ఈ 5 ఏళ్ళు కాంగ్రెస్ ఉంటాం. మేము ఇప్పుడు నేను ఎవరు తిట్టలేను కదా, నేను ఎవ్వరు ఏమనలేదు. ఓట్లు అడిగా కదా మిమ్మల్ని, సిద్దిపేటలోని. కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధుని మీరందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు. చివరిగా అయిపోయింది కదా స్పీచ్. నాకు ఎంత సంతోషంగా ఉందంటే, బడి పిల్లలు ఇన్నట్టు ఉంటున్నారు సిద్దిపేటలో. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకొక మాట చెప్తా, ఇది ఫైనల్. ఇక మీకు భయం ఎవరితోటి? ఈ 5 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి ఎవరితోటి? మిమ్మల్ని ఎవరు హింస పెట్టారు? అధికారులు. ఒక గ్యారెంటీ మీకు ఇస్తున్నా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఈ 5 ఏళ్ళు भाई अपोजिशन में रहे तो लड़ना ही पड़ता, रूलिंग में रहे तो शासन कर भी पड़ता. అంటే అపోజిషన్ లో ఉంటే కొట్లాడతాము, రూలింగ్ లో ఉంటే శాసిస్తాం. దట్ ఈస్ పాలిటిక్స్. అదే రాజకీయం. కానీ మనం ఎవరిని హింస పెట్టము. అది కాంగ్రెస్ సిద్ధాంతం కాదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు నాకు తెలుసు, చాలా సందర్భాల అత్తు గాని, యాదగిరి గాని అన్నా నాకు రాత్రి 2 గంటలకు చేసాడు. ఈ యాదగిరి అయితే అన్నా ఒక సిఐ నన్ను లోపల పెట్టిందనా, ఏం చేస్తాడు చెప్పాడు, ఏమి చెప్పాడు చెయ్యడు. 2 గంటల రాత్రి కదా గుట్ట మీద. ఏ పోలీస్ స్టేషన్ అది? రాజగోపాల్ గుట్ట మీద. నిలబడి చెప్తున్న పోలీస్ అధికారులకు, కొంతమందికి ఇంత చెంచాగిరి కొంతమంది పోలీసులకు అవసరం లేదు.
ఇంత హీనమైన బతుక ఒకరో ఇద్దరు ముగ్గురు పోస్టింగ్ల కోసం ఆ రోజు 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఇబ్బంది పెట్టిందే. మిగతాది దుబ్బాకలా మాట్లాడతారు. ఇంకో మాట చెప్తా. నేను పోలీసు వాళ్ళ మీద అంటే కొందరు 2-3 పోలీసు వాళ్ళ ముఖం చూసుకునేట్టు వాళ్ళ కోపం వస్తుంది. కానీ జగ్గారెడ్డి పవన్ నుండి పోలీసు వాళ్ళు తింటారా? ఆ కాలం ఎవరుండే నాకు ఏం లేనప్పుడు కొట్టాలి వచ్చినా నాకు తెలుసు. వాట్ ఈస్ పోలీస్ నాకు తెలుసు. మన ధైర్యం మన శక్తి మన కాపాడుతుంది. మన శక్తి మన ఆత్మరక్షణ. అర్థమైనా? మిగతా విషయం దుబ్బాకలో మాట్లాడతాం. సాలు నేను అడుగుతున్నా, సిద్దిపేట నియోజకవర్గారా నీలమ్మదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెయ్యి గుర్తు మీద ఓటేసి బిఆర్ఎస్ మీద 25,000 ఓట్ల మెజార్టీ ఇవ్వాలని, ఈ మెదక్ పార్లమెంట్ మా ఎంపీ అభ్యర్థిని గెలిపియాలని కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కార్యకర్తగా నేను సిద్దిపేట ప్రజలందరినీ కూడా, ప్రతి ప్రజానికాన్ని, అన్ని కులాల అన్ని మతాల ప్రజలందరూ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.